గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా కాకినాడ సిటీకి సంబంధించినటువంటి జనసేన నాయకులపై పలు ఆరోపణలు అయితే వెల్లువెత్తుతున్నాయి. తమ కుమార్తెలే సోషల్ మీడియా వేదికగా తన తండ్రి పట్టించుకోవడం లేదు, తన తల్లి మరణానికి కారణం తానే అంటూ కూడా ఒక వీడియో అయితే ఇప్పుడైతే చక్కర్లు కొడుతుంది. అంతేకాకుండా జనసేన నాయకుడిగా ఉన్న నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కూడా ఇది ఆదుకోవాలంటూ కూడా వాళ్ళ వీడియో అయితే చేసి ఇప్పుడంతా కూడా చేసిన నేపథ్యంలో ప్రస్తుతం కాకినాడ వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. అతను ప్రస్తుతం అయితే ఈ యొక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మత్స్యకార వికాస విభాగ అధ్యక్షులుగా అయితే పనిచేస్తున్నారు. ఆయనే మల్లాడి రాజు గారు. మల్లాడి రాజు గారిపై ఇప్పుడైతే తమ కుమార్తెలే ఆరోపణలు చేయడం, అది అసలు ఏం జరిగింది దీనిపై అనేది కూడా మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు మల్లాడి రాజుగా ఉన్నారు. మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. ఏంటి మీ కుమార్తెలు సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో వైరల్ చేస్తున్నారు, మీరు పట్టించుకోవడం లేదు, తన తల్లి చనిపోవడం కారణం మీరే అంటూ కూడా ఇప్పుడు వీడియో అయితే వైరల్ అవుతుంది. అసలు ఏం జరిగిందండి మీ విషయంలో? మొదటిగా ఆర్టీవీ వాళ్ళకి నమస్కారం అండి. నా పేరు మల్లాడి రాజు. నేను కాకినాడ వాస్తవ్యుడిని. నేను గత 1999 నుంచి కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాను. నాకు 2001లో మ్యారేజ్ అయింది. అప్పటి నుంచి మా మా భార్య పేరు మానస. మేమందరూ చాలా అన్యోన్యంగా బాగుండేవాళ్ళం. కాలక్రమేణా 2016 సంవత్సరంలో మాకు కుటుంబ విభేదాలు వచ్చి మేము ఇద్దరం మరి విడిపోవడం. అప్పుడు మా అత్తవారింటికి వెళ్ళిపోయింది మా ఆవిడ, పిల్లల్ని అద్దరు వదిలేసి. అప్పటి నుంచి పిల్లల్ని నేనే చదివిస్తూ నా దగ్గరే ఉన్నారు. సెయింట్ జోసెఫ్లో చదివించాను, తర్వాత శశి వేలువిన్ కాలేజ్లో చదివించాను, అలాగే మెడిసిన్కి లాంగ్ టర్మ్ కట్ట పెట్టించాను. చిన్న పాపను ఆదిత్య జూనియర్ కాలేజ్లో చదివించాను. బాగానే చూసుకున్నాం. తర్వాత 2016లో మా ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత అంటే నేను రెండో వివాహానికి సిద్ధమయ్యి చేసుకున్నాను, మా ఆవిడ లెటర్ పర్మిషన్తో సహా. అంటే అప్పుడు మీ మిస్సెస్ ఉండగానే మీరు చేసుకున్నారా, లేదంటే? మా ఆవిడ వెళ్ళిపోయే ముందు నేను ఇంకా మీతో కాపురం చేయను, నాకు నేను మా అమ్మ ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పి లెటర్ కూడా రాసిచ్చింది అనమాట. మీరు ఇంకో మ్యారేజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఆ లెటర్ కూడా నా దగ్గర ఉందండి. అది కోర్టులో కూడా వేసాం. 498 కేసు కొట్టేశారు, అవన్నీ చూశారు. అప్పుడు మీపై పెట్టారు. అప్పుడు 498A పెట్టారు, మెయిన్నెస్ ఎంసీ పెట్టారు, తర్వాత డిఓసి పెట్టారు. ఎంసీలో కూడా తను చెప్పింది ఏమనంటే, నేనే మా అమ్మ ఇంటికి వెళ్ళిపోయాను, మా పిల్లలు మా ఆయన గారి దగ్గరే ఉన్నారు, ఆయనే చదివిస్తున్నాడు, ఆయన దగ్గర ఉన్నారు అని చెప్పింది. అందువల్ల మెయింటెనెన్స్ ఆవిడకి వెళ్ళదు, కొట్టేశారు. అప్పుడు కోర్టు కొట్టేశారు. పిల్లలు మీ దగ్గర ఉన్నారు కనుక పిల్లల పేరుని నెలకు 5,000 చొప్పున ఏదో బ్యాంకులో వేయమని చెప్పేసి జడ్జి గారు తీర్పు ఇచ్చారు. అప్పుడు పిల్లలు ఆయనే చదివించు నా దగ్గర ఉన్నారు. అప్పట్లో పెద్ద అమ్మాయి ఇంటర్మీడియట్ శశిలో చదివింది, చిన్న అమ్మాయి 10th క్లాస్ రాజమండ్రి ఎన్ఎన్టీ కాలేజ్లో చదివింది. అంటే మెయింటెనెన్స్ ఇవ్వలేదని కూడా అప్పట్లో ఆమె కోర్టుకు వెళ్ళిన నేపథ్యంలోనే ఇటువంటి మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఆవిడ చనిపోయింది అనేది కూడా వాళ్ళు చెప్పారు. అంటే తను చాలా మంచిదని తనకేం తెలియదు, అసలు ఆ కోర్టులు వ్యవహారాలు ఏం తెలియదు. చిన్నప్పటి నుంచే వాళ్ళ అమ్మని కూడా గారంగా పెరిగింది, పెళ్ళైన తర్వాత నా దగ్గర కూడా గారంగానే పెరిగింది, బయటకు వెళ్ళలేదు. అతనికి ఏంటంటే ఇంకా ఏదో ఇంకా కొంచెం ఒత్తులు వాళ్ళ అమ్మనింటికి వెళ్ళిపోవాలని ఫీలింగ్ ఉంది, నాతో కాపురం చేయకూడదని. స్కూల్ రన్ చేస్తున్నాం కదా, మీరు ఎవరితో ఉంటున్నారు వాళ్ళతో ఉంటున్నారు అని ఒక ఏదో చిన్న విభేదం అలా జరిగిందన్నమాట అండి. అప్పుడు వ్యక్తిగత వ్యవహారాల వల్ల అప్పుడు గొడవ జరిగిందంటారు. మరి అప్పుడు కేసులు వ్యవహారాలన్నీ కూడా మరి ఎలా? ఇప్పుడు మా బావమర్ది మా తోడుళ్ళు వాళ్ళు నా మీద గొడవ నన్ను కొట్టడు. ఆ టైంలో నేను కేసు పెట్టాను అన్నమాట, 324 కేసు పెట్టాను. కొట్లాడ కేసు పెడితే తీసేయమని చెప్పారు, తీయలేదు. తీయడంతో మా ఆవిడని ఇంక బలవంతంగా లాక్కెళ్ళిపోయి మా ఆవిడతో బలవంతంగా కేసు పెట్టించారు. 498A ఎంసీ డిఓసి పెట్టించారు. అప్పటికి తను చెప్పింది, మీరు ఆయన దగ్గరికి వెళ్ళాం వీల్లేదు అని అంటే, అయినప్పటికీ మూర్ఖత్వంగా వచ్చారు, వాళ్ళు కొట్టారు, కేసు పెట్టాను. ఆ కేసు తీసేయడం కూడా కారణం తనే. తర్వాత మా చెల్లెలు బాధపడిపోతున్నారు, మా మరుదులు ఇంటికి వచ్చి బాధపడుతున్నారు, కేసు తీసేయండి అని చెప్పడం మా పిల్లలు కూడా విన్నారు, మా పిల్లలు కూడా తెలుసు విషయం. అప్పుడు కోర్టు సమక్షంలో నేను కూడా కేసులు వీక్ చేసేసాను. లాస్ట్కి వచ్చేసరికి మా మనుషులు కూడా సాక్ష్యాలు ఇంకా అలా చెప్పకండి అని చెప్పేసి ఇంక నేను మా మానస మాట విని, కానీ నా మీద పెట్టిన కేసుల మీద కొనసాగుతూ వచ్చే తర్వాత అంటే అది ఎప్పుడంటే అండి 2016లో మేము విడిపోయాం కదండి. 2022 వరకు కూడా పిల్లలు నా దగ్గర ఉన్నారండి. మా పాప నా దగ్గర ఉంది. 2022లో అంటే మీ మిస్సెస్ భార్య చనిపోయిన తర్వాత కూడా మీ పిల్లలు మీ దగ్గర ఉన్నారు? నా దగ్గర ఉన్నారండి, నా దగ్గర ఉన్నారు. చిన్న పాప నా దగ్గర ఉందండి, 2022 వరకు ఉన్నారండి. పెద్ద పాప కూడా నా దగ్గర ఉండేది, చదివించుకొని వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర ఎక్కువ ఉండేది, హాస్టల్ ఉండేది, నా దగ్గరకు వచ్చేస్తుండేది, నేనే చదివించాను, నా సంరక్షణలో ఉండేవారండి. అలా జరిగింది సార్. తర్వాత
2022లో మా ఇంటికి వచ్చేసింది, మా స్కూల్కి వచ్చేసింది మా వైఫ్. నేను మందరికి వచ్చేస్తానండి, అక్కడ ఉండని చెప్పి వచ్చేసింది తను. సరే ఉండమని చెప్పాను. పిల్లల్ని తీసుకొచ్చి నాకు అప్పచెప్పానండి. తర్వాత అప్పుడు రాజమండ్రిలో ఉంది సార్ తను అండి. రాజమండ్రిలో ఉన్నాడు. రాజమండ్రి స్కూల్ ఉంది తనకి, స్కూల్లో అనమాట అండి. నేను ఇక్కడే ఉండేవాడిని, ఇక్కడ స్కూల్ ఉండేది, ఇక్కడ చూసుకునేవాడిని. అన్ని ఇక్కడ రాజకీయాలు, అన్ని స్నేహితులు అన్నీ ఇక్కడే కదా సార్, అన్నీ ఇక్కడ ఉండేవాడిని సార్. నేను అప్పుడప్పుడు వెళ్తూ ఉండేవాడు అనమాట అండి. మరి ఇప్పుడు ఎందుకు వచ్చిందంటారు బయటికి గొడవ? అంటే గతంలో మరి కేసు పెట్టారన్నారు, గతంలో జైలుకి వెళ్ళారన్నారు, వస్తే అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ తెరపైకి మరి పిల్లలు పట్టించుకోవడంలో రావడం కారణం ఏంటి? అప్పుడు ఏంటంటే సార్ 2023 సంవత్సరంలో అక్టోబర్ 20 తారీఖున తను, మా వైఫ్ ట్యాబ్లెట్స్, తనకు డిప్రెషన్ కోసం హాస్పిటల్ తీసుకెళ్ళారు వాళ్ళు. ఒకేసారి ఇంచుమించు 200 ట్యాబ్లెట్లు నూరుకుని తాగేసింది తను. నాకు 21 తారీఖున తెలిసింది, మా పాప ఫోన్ చేసి తెలిసింది నాకు. డాడీ ఇలాగ అమ్మ ఇలా చేసిందని. మరి నాకు చెప్పలేదు ఏంటంటే ఇలాగ హాస్పిటల్ ఉన్నాడు డాడీ అని. ఇప్పుడు ఎలా ఉందంటే బాగుంది డాడీ అని చెప్పిన తర్వాత సరే అయితేనే చెప్పాను. అప్పటికి మా అత్తలు అందరూ ఏడుమగ వాళ్ళందరూ కలిసి హాస్పిటల్ దగ్గర ఇంకా నా మీద అటాక్ చేయాలని, నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తుంటే మా పాపే చెప్పింది, నాతో ఫోన్లో అన్నీ మాట్లాడేది. సరే అక్క ఎక్కడ ఉందంటే, అక్క కాలేజీలో ఉంది తాడిపల్లిగూడలో అంటే, నేను తీసుకుని వెళ్ళడానికి అక్క దగ్గరికి వెళ్ళాను. మా పెద్ద పాప దగ్గరికి వెళ్ళి పెద్ద పాపని తీసుకుని వచ్చి హాస్పిటల్లో దింపేసి వెళ్ళిపోయినాను. లోపలికి వెళ్ళగలను కానీ వెళ్తే మళ్ళీ లేనిపోని సమస్య. సరే తను బాగుండాలని కోరుకున్నాను అంతే ఫస్ట్ అండి. అంటే మీరు ప్రేరేపించడం వల్ల, లేదంటే తనకి మీరు ఏదైతే సెకండ్ వైఫ్తో ఉండడం వల్ల ఇవన్నీ తట్టుకోలేకే, అలాగే కోర్టుకు వెళ్ళి తనకి మెయింటెనెన్స్కి ఇవ్వడం లేదు, ఇవన్నీ కూడా తన మనసులో పెట్టుకుని ఈ విధంగా చేసింది అనేది కూడా పిల్లలు చెప్తున్నారు. అంటే 2016లో విడిపోయిన మేము 2023లో అలా చేసిందంటే 8 సంవత్సరాల తర్వాత అలా ఎందుకు చేస్తుందండి? అక్కడ అలా ఏదో బాగా చూస్తారని, లేకపోతే వాళ్ళు ఏ లోటు లేకుండా చూస్తారని వెళ్ళింది. కానీ అక్కడ అలా జరగలేదు. 2016లో వెళ్ళిపోయి మీ దగ్గరికి వచ్చింది మళ్ళీ మధ్యలో. అంటే నేను స్కూల్కి వచ్చేసాను అన్నమాట. స్కూల్కి వచ్చింది, ఉండమని చెప్పాను. మన స్కూలే కదా, నువ్వు ఎప్పుడైనా ఉండొచ్చు అని చెప్పాను. తర్వాత నేనైతే స్కూల్కి వెళ్ళలేదండి అప్పుడు, ఎందుకంటే ఈ కేసుల్లో ఉన్నాం కదా. మళ్ళీ అప్పటికి 498 ఎంసీ ఇక్కడ కొట్టేశారు. మళ్ళీ కొత్త కేసులు మొదలుకు వస్తాయి ఎందుకు అని నేను వెళ్ళలేదు. టోటల్ కేసులను తీసేసుకుంటే కలిసి ఉందామని అనుకున్నాం అన్నమాట అండి. కానీ కేసులు తీయలేదు వాళ్ళు. అందువల్ల నేను కూడా ఎప్పుడు కేసులు ఉన్నా సరే మాట్లాడుతుండే వాళ్ళం. మేము ఆడుకునేటువంటి వాళ్ళం. మా కోర్టులో ఎలా ఉండేదంటే, ఎదురు బదురు కేసులకి వెళ్ళినా సరే మేము చనువుగా బాగానే మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం మేము. తను కూడా చాలా మంచిది. బయట సమాజం తెలియదు, కోర్టులకి వెళ్ళలేక ఇబ్బంది పడేది, కోర్టులో నిలబడి ఇబ్బంది పడేది. మరి ఇప్పుడు ఈ వ్యవహారం అంతా ఏం చూసుకోవాలంటే, ఇప్పుడు జరిగిన పరిణామాలు అంటే దీని వెనకాల ఏమైనా ఉందనుకోవచ్చు. అంటే 2023లో చనిపోయినప్పుడు మా పాప నాకు ఫోన్ చేశారు సార్. వాళ్ళు చేసి, డాడీ మరి స్కూల్ సైట్ రాసేయండి డాడీ మా పేరుని అని అడిగారు. స్కూల్ సైట్ రాయడానికి ఏం కుదరదమ్మా, అది స్కూల్ కదా, మన జీవనోపాధి, స్కూల్ సైట్ రాయడానికి ఉండదు. అంతకలితే మిమ్మల్ని చదివిస్తున్నాను కదా, పెళ్ళిళ్ళు కూడా చేసి జాగ్రత్తగా చూసుకుంటానమ్మా అని చెప్పాను. అంతే. తర్వాత కరెక్ట్గా వారం రోజుల తర్వాత ఫస్ట్ వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్, అంటే జనరల్ హాస్పిటల్లో ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, పోలీసులకి అక్కడ మా అమ్మ ట్యాబ్లెట్లు ట్యాబ్లెట్లు వాడుతుంటుంది, హెవీ డిప్రెషన్ ట్యాబ్లెట్ వాడుతాం, హెవీ డిప్రెషన్ వల్ల ఎక్కువ ట్యాబ్లెట్లు నూరుకుని తాగేసిందని చెప్పి అప్పుడు చెప్పారు వాళ్ళు. దాంతో పోలీసులు కూడా అప్పుడు 174 కేసు నమోదు చేశారండి. చేసి తర్వాత వారం రోజుల తర్వాత వీళ్ళు గత ప్రభుత్వంతో ఉండేటువంటి సాన్నిధ్యంతో, వాళ్ళ మనుషులకి ఉండే సాన్నిధ్యంతో, వాళ్ళ అధికారంలో అప్పుడు ఉన్నారు కనుక ఆ కేసుని రాత్రే 306గా నమోదు చేసి, నేను రాజమండ్రిలో ఉన్నప్పుడు మరి నన్ను అరెస్ట్ చేయడం, సబ్ జైలు పంపించడం చేశారు. రాజకీయ స్థానిక నాయకులు చొరవతో చేశారు అలా. అప్పుడు నేను జనసేన పార్టీలో ఉన్నాను. సరే ఇంకా అధికార పార్టీలో ఉన్నారు, మనం వాళ్ళని ఎదిరించే పరిస్థితి లేదు. అప్పుడు ఫ్యామిలీ కూడా ఎలాగ రాజకీయంగా వాడుకున్నారా అనుకున్నాను అనమాట అండి. అప్పుడు ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అండి. స్థానికంగా వాళ్ళ ఫ్యామిలీలో అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీలో ఉండేవారు. వాళ్ళ స్థానిక ఎమ్మెల్యేని కలిసి అప్పుడు కేసుని నైట్ ఆల్టర్ చేసి నన్ను అరెస్ట్ చేసి సబ్ జైలు పంపించారు. పంపించిన తర్వాత 2 రోజులు వచ్చిందండి. 4 రోజుల తర్వాత స్కూల్కి వచ్చేద్దాం అనుకుంటే, స్కూల్ వాతావరణం మొత్తం మారిపోయింది. ఆ స్కూలు గదులన్నీ కూడా బెడ్రూమ్ కింద చేసేసుకుని దాంట్లో ఒక 4 కుటుంబాలు వచ్చేసారు. దాంట్లోకి అంటే స్కూల్ మార్చేసారా మొత్తం, అందులో గదులన్నీ? ఎస్ అండి. అంటే క్లాస్ రూముల్ని బెడ్రూమ్ కింద చేసేసారండి వాళ్ళు. 4-5 బెడ్రూమ్ మార్చేసారు అన్నారు. మార్చేసి అప్పుడు ఇంకా వెళ్ళదు నేనండి, ఎందుకంటే కండిషన్ బెయిల్ వచ్చాం, మళ్ళీ వెళ్తే మళ్ళీ అదే ప్రభుత్వం ఉంది, మళ్ళీ ఇంకా లేనిపోని ఇబ్బందులు వస్తాయి, సర్లే మనం ప్రభుత్వం మారినట్టు చూసుకుందాం అని చెప్పేసి, లేదా లీగల్గా ఫైట్ చేద్దాం అని చెప్పేసి నేను ఇంకా ఆగిపోయినమాట అండి. నేను ఇంకా స్కూల్కి ఏమి వెళ్ళలేదు నేనండి. అప్పటి నుంచి నేను ఇంకా అలాగే బయటే ఉన్నాను. ప్రభుత్వం మారాలని పనిచేశాను.
జనసేన పార్టీ అధికారంలో రావాలని కసిగా పనిచేశాను. అలాగే కాకినాడలో యాక్టివిటీస్ చేసేవారు ఎక్కువ. ఎక్కువ చేశాను సార్. ఎక్కువ బీసీ సంఘాలలో పనిచేశాను, కుల సంఘాల్లో పనిచేశాను. తర్వాత జనసేన పార్టీలో మత్స్యకార వికాస విభాగం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా పదవి ఇచ్చారు. అప్పుడు ఇచ్చారండి. అప్పుడు 2024 జనవరిలో ఇచ్చారు సార్. ఎలక్షన్లో కరెక్ట్గా 3-4 నెలలు టైం అండి. ఆ 3 జిల్లాలు తిరిగి కమిటీలు వేసానండి. అంటే ఇంకా ఎలాగ తయారానంటే నన్ను సభ్యులు పంపించి ఇబ్బంది పెట్టినటువంటి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఓడించాలని పనిచేశాను అనమాట అండి. అలాగే పవన్ కళ్యాణ్ గారు అంటే కూడా నాకు చాలా ఇష్టం. ఎందుకంటే తను అన్ని ఫెసిలిటీస్ ఉన్నటువంటి మనిషి ప్రజలకు సేవ చేయడానికి వచ్చాడు కదా అని, తనతో నడిస్తేనే నిజమైన రాజకీయ నాయకులుగా ఉండగలం అని చెప్పేసి ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారి ఇష్టంతోనే తిరిగాను కూడా అండి. సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని 3 జిల్లాలు తిరిగి కమిటీలు వేశాను. పార్టీలో మంచి పేరు కూడా తెచ్చుకున్నానండి. ఎలక్షన్ దగ్గరలో పిఠాపురంలో బాగా పనిచేశాను సార్. మత్స్యకారులని ప్రభావితం చేశాను. అలాగే కాకినాడ సీట్లో ఎంపీ గెలవడానికి, కొండబాబు గారు గెలవడానికి కూడా గట్టిగా పనిచేశాను. రెడ్డిని కూడా గట్టిగానే అప్పుడు ఎదుర్కోవడం జరిగింది. ఎస్ సార్. దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి అండి. అప్పట్లో ₹1 కోటి గుడి కడితే 10 కోట్లు దండుకునే జాతి అని అనడంతో మాకు అవకాశం దొరికింది. ఖచ్చితంగా దాంతో ఆయనను ఎలాగైనా ఓడించాలని చెప్పేసి మల్లాడి కృష్ణారావు గారి మద్దతు తీసుకుని కాకినాడ కాస్మోపాలిటన్ క్లబ్లో ఇదిగోండి ఇది కాస్మోపాలిటన్ క్లబ్లో అప్పుడు మీటింగ్ పెట్టించమాట కృష్ణారావు గారితో. ఆ మీటింగ్ కూడా వచ్చారండి వాళ్ళు, మా అత్తరు వాళ్ళు వచ్చారు బ్యాచ్. నన్ను కొట్టు ఆ మీటింగ్ డిస్టర్బ్ చేయడం వచ్చారు. అప్పుడు నా మీద కొంచెం అటాక్ చేయడం జరిగింది. తర్వాత పోలీసు నేను ఆ మీటింగ్ నుంచి బయటకు వచ్చేసాను అనమాట అండి. బయటకు వచ్చేసిన తర్వాత ఆ మీటింగ్లో బయటకు వచ్చేసిన తర్వాత కృష్ణారావు గారి మీదకి వాగ్వాదం దిగారు. అందరూ వచ్చారు, మొత్తం చాలామంది వచ్చారండి. ఒక 20 మంది వచ్చారు. దాంట్లో తెలుసున్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు మాత్రమే మన కేసులో పెట్టడం జరిగింది. వాళ్ళు పోలీసులు కేసు తీసుకోలేదు. నేను కోర్టుని అప్రోచ్ అయ్యి కోర్టు డైరెక్షన్ మీద ఇప్పుడు 3 టౌన్లో కేసు నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు ఛార్జ్షీట్ వేయడానికి సిద్ధంగా ఉన్నారు. తర్వాత స్కూల్ కబ్జా చేసేసారు కదండి. ఆ స్కూల్ విషయంలో మా పిల్లలు ఉన్నారు కదని చెప్పి నేను ఇంక వదిలేసాను సార్. అది స్కూల్ పల్లె సరే పిల్లలు ఉన్నారు కదా వాళ్ళతో పాటు అని చెప్పేసి. అయినప్పటికీ వాళ్ళ యాక్టివిటీస్ మారకుండా నేను ఎక్కడుంటే అక్కడికి నా మీదకి అటాక్ చేయడానికి వస్తుంటే ఎలా ఊరుకుంటాను. అప్పుడు నేను 1 టౌన్లో కూడా కంప్లైంట్ పెట్టాను. కంప్లైంట్ పెట్టినప్పుడు 1 టౌన్లో ఎంక్వైరీ చేశారన్నమాట అండి. అసలు ఏం జరిగింది, నిజంగానే కబ్జా చేశారా లేకపోతే ఏంటంటే చుట్టుపక్కల అందరూ చెప్పడంతో ఆ సాక్ష్యాలు తీసుకుని వాళ్ళ మీద కేసు నమోదు చేశారు. ఫర్నిచరు అంతా తీసుకుని వెళ్ళిపోయారు. క్లాస్ రూమ్లో ఏమో బెడ్రూమ్లు చేసేసారు. దాంట్లో వాళ్ళు 4 కుటుంబాలు కాపురం ఉండడం చూసి అన్ని చుట్టుపక్కల వాంగ్మూలం తీసుకుని వాళ్ళ మీద క్రిమినల్ ట్రెస్పాస్ కేసు ఒకటి, అలాగే థెఫ్ట్ ఇవన్నీ పెట్టారన్నమాట. సెక్షన్స్ అని పెట్టారు. స్కూల్కి వస్తే చంపేస్తానని వార్నింగ్ ఇవ్వడంతో ఆ సెక్షన్స్ కూడా పెట్టారు. ఎస్ సార్. ఓకే. మరి ఇప్పుడు పిల్లలు మరి ఏ విధంగా అంటున్నారు? ఇప్పుడు ఇటువంటి జనసేనలు అంటే మరి ఇటువంటి ప్రచారం జరిగితే మరి మీకు ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి కదా. మరి దీనిపై మరి ఏ విధంగా మీరు ముందుకు? అదే సార్, అంటే విషయం ఏంటంటే ఇక్కడ ఎలా జరుగుతుందంటే అండి, ఈ ప్రచారం అసలు యాక్చువల్గా 2023లో ఆగిపోయింది సార్. అది మా బామర్ది కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడండి. ఇలాగా మా అక్కని ఎలా చేశారు అలా చేశారు అని పెడుతుంటే నేను దానికోసం డిఫర్మేషన్ డ్యామేజ్ షూట్ కాకినాడ రాజమండ్రి కోర్టులో వేశానండి. 2023లో అప్పుడే చేశానండి. అప్పుడే 24లో వేశాను. 24లో వేస్తే ఇప్పుడు ఇంచుమించు అది రాజమండ్రి కోర్టులో ఉందన్నమాట అండి. డ్యామేజ్ షూట్ ఉంది. అయినప్పటికీ తర్వాత ఇంక మన జోలికి ఏం రాలేదు. నేను కూడా స్కూల్ దగ్గరికి వెళ్ళలేదండి ఎప్పుడునండి. సరే ఇంకా ఉండని న్యాయపరంగానే చూసుకుందాం తప్ప మళ్ళీ ఇప్పుడు మన పిల్లల్ని మనం రోడ్డు మీద తీసుకురావడం ఎందుకు అనుకున్నాను సార్ నేను. ఎప్పటికైనా మన పిల్లలే కదా సార్ అలా. అంటే ఇప్పుడు ఆ పిల్లలు అసలు బయటకు వచ్చేవారు కాదు, బాగా చదువుకున్నారు ఆ పిల్లలు అండి. అంతకుముందు బొత్స ఐశ్వర్య అని ఒక ఆమె అన్నారండి. ఆమె సడన్గా మొన్న ఇంచుమించు ఒక 6 నెలల క్రితం ఎప్పుడో ఈ పోస్ట్ని బయట తీసుకొచ్చింది. అదే ఈ పిల్లల్ని ఎలా వదిలేశారు 23లో సోషల్ మీడియాలో పోస్ట్ చూసి వచ్చాను నేను అని చెప్పేసి తను పిల్లలకి అన్యాయం చేస్తావా రాజు అని చెప్పేసి మొత్తానికి ఏదో ఆవిడ విరుచుపడింది. తరచూ ఇలాగా పవన్ కళ్యాణ్ మీద పోస్టులు పెట్టేస్తుంటుంది, మా ఎంపీ గారి మీద కూడా పెడుతుండేది పోస్టులు. అలా అందరూ మీద పెడుతుంటుంది తనండి. అలాగే మా మీద పెట్టింది. ఇది చాలా ఆశ్చర్యం అనిపించింది. నేనేం కౌంటర్ ఇవ్వలేదు అప్పుడండి. సర్లే ఇంకా తను నైజం అంతే కదా అని అనుకున్నాం. తర్వాత 2వ వీడియో మా పాపతో చేయించారు అనమాట అండి. మనసు బాధేసింది సార్. అసలు పిల్లల్ని బయట తీసుకురావడం ఏంటి, పెళ్ళి కావాల్సిన పిల్లలు సెటిల్ అవ్వాల్సిన పిల్లలు తప్పగా అనిపించింది. అప్పుడు నేను రాజీకి వెళ్ళడానికని సిద్ధపడ్డాను నేను. అప్పుడు వాళ్ళు డిమాండ్ ఏంటంటే స్కూల్ ఇచ్చేయమంటున్నారు అండి. ఆ స్కూల్ని మాకు రాసేసేయండి, ఇంక మీకు మాకు సంబంధం ఉండదు అని మా పిల్లల చేత అడిగిస్తున్నారు. స్కూల్ అది ఉపాధి కదా, నాకు ఉండేటట్టు ఒకే ఒక సైట్ అది 20 years నుంచి స్కూల్ రన్ చేస్తుంది. దాంట్లో పేదలు చదువుకునేవారు సార్, చాలా తక్కువ ఫీజులకి పేదలతో చదువుకునే స్కూల్ అది.
అది ఇచ్చేస్తే అలాగా నా జీవనోపాధి పోద్ది కదా అని చెప్పేసి నేను అది ఇవ్వడానికి సిద్ధంగా లేను, కానీ మిమ్మల్ని పెళ్ళిళ్ళు చేస్తానమ్మా, మిమ్మల్ని చూస్తాను, చదివిస్తానని ముందు నుంచి చెప్తున్నానండి. కానీ వాళ్ళు ఏంటంటే సైటే కావాలని కూర్చున్నారండి. దానికోసం ఇంకా చిన్నపిల్లలు మాట్లాడినా సరే ఇదే మాట్లాడడంతో నేను మళ్ళీ పెద్ద పిల్లలను కూడా ఇంకా ఇద్దరు పిల్లల్ని దింపారు. ఇంకా పిఠాపురం జనసేన గ్రూప్ అని ఉందండి కదా, దాంట్లో పెట్టడమే దురదృష్టకరం. అంటే మా పార్టీ వాళ్ళే ఈ విషయాన్ని ప్రచారం చేసి మొత్తానికి నన్ను ఇబ్బంది పెట్టాలని అనుకున్నారు. అంటే ఇప్పుడు అప్పట్లో వైసీపీ అంటున్నారు, ఇప్పుడేమో మీ పార్టీలో కూడా కొంచెం అంటే ఇది దేనికోసం అంటారు? అంటే నాకు తెలిసింది ఒకటే సార్, అది మరి నిజం అనుకుంటున్నాను. అది స్టేట్ డైరెక్టర్ పోస్ట్ ఏదో రాశారు సార్ నాకంటే, దాన్ని చెడగొట్టాలని చెప్పేసి మా పార్టీలోనే మా నాయకులు అందరూ కలిసి చేశారు. అంతే కదండి. పిఠాపురం జనసేన గ్రూప్లోంచి అంటే మన పార్టీ మనిషి కోసం పెట్టి మొత్తం టోటల్గా వైరల్ అవ్వడానికి అన్ని ఛానళ్ళకి వెళ్ళేటట్టు చేసి అన్ని సామాజిక మాధ్యమాల్లో పెట్టేటువంటి తెలివితేటలు ఉండేటువంటి మనుషులు పోస్టులు షేరింగ్లో జనసేన వాళ్ళు షేర్ చేశారు ఎక్కువ అండి. మొత్తం టోటల్ జనసేన మనుషులే మొత్తం అందరికీ షేర్ చేశారండి. బొత్స ఐశ్వర్య షేర్ చేశారు. వీళ్ళందరూ షేర్ చేసుకుంటూ వెళ్ళారన్నమాట అండి. మొత్తానికి రాజకీయంగా ఎదిగేటువంటి రాజు ఖచ్చితంగా ఎదగడానికి వీల్లేదు అని ఆలోచన ఉంటుంది బహుశా అండి. సరే సరే, నాకు ఆ పదవి పోయినా సరే జనసేనలో పనిచేయాలనుకుంటున్నాను. నేను పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం కనుక ఆయన దగ్గర పనిచేయాలనుకుంటున్నాను. నిజంగా కానీ నా వల్ల నన్ను అడ్డు పెట్టుకుని పార్టీని డ్యామేజ్ చేసేయాలని చూస్తే మాత్రం నేను పార్టీని వదిలేస్తాను తప్ప పార్టీ డ్యామేజ్ అవ్వనండి. ఎస్ సార్. కానీ నా మీద కోపం ఉండి నన్ను ఏదైనా చేయాలనుకుంటే జనసేన నాయకులారా, కార్యకర్తలైనా, బయట వాళ్ళైనా సరే రాజకీయంగా ఎదుర్కోండి, కార్యక్రమాలు చేద్దాం, ప్రజల్లోకి వెళ్దాం, పార్టీని ముందుకు తీసుకెళ్తాను. అలా మీరు కూడా తీసుకెళ్ళండి. అంతే తప్ప పార్టీలో నుంచి బయట పంపించాలని కానీ నిర్వీర్యం చేయాలని కానీ చేయడం తప్పు. సో నా ఫ్యామిలీ గొడవ ఇది. ప్రతి ఒక్కరికి ఫ్యామిలీస్ ఉంటాయి, ప్రతి ఒక్కరి ఫ్యామిలీలో రకరకాల సమస్యలు ఉంటాయి. అవన్నీ రాజకీయం చేసి వాళ్ళని నడవడి మీద తీసుకురావడం వల్ల అది ఎంతవరకు సమంజసం, అది కరెక్ట్ కాదని నా ఆలోచన. నా పిల్లల్ని ఇప్పుడు రోడ్డు మీద తీసుకొచ్చారు. ఇప్పటికీ చెప్తున్నాను, పత్రికాముఖంగా ఆర్టీఓల సమక్షంలో చెప్తున్నాను, నా పిల్లల్ని అందరూ పంపిస్తే నేను వాళ్ళని చదివించుకుంటాను, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తాను, నా తర్వాత నాకు ఉండే ఆస్తులు కూడా వాళ్ళకి ఇస్తాను. అంతే తప్ప తప్పకుండా చూస్తారా మరి ఇప్పుడు? అంటే వాళ్ళని ఇప్పుడు అంటే మరి ఎందుకు వెళ్ళిపోయారంటే ఇప్పుడు దాకా మీ దగ్గర వాళ్ళు ఉన్నట్టు ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయి? 22 వరకు నా దగ్గర ఉన్నారు సార్. 2022లో నేనే మా పాపను తీసుకుని వెళ్ళి మా మానస గారికి దేబెట్టేశాను. అంటే ఇమ్మందుగానికి దేబెట్టామంట అండి. అప్పుడు తర్వాత మా మానస చనిపోవడంతో వాళ్ళు మొత్తం వాళ్ళు మిస్కెట్ చేశారు. అంటే ఇలా చేశారమ్మా, మీరు ఇంకో మ్యారేజ్ చేసేసుకున్నాం మీ డాడీ, ఇంక మిమ్మల్ని చూడ్డు, మీకు ఆస్తే మేము తీసుకుంటేనే మీరు బ్రతకగలరు తప్ప. ఇవి మా పిల్లలతో తీసుకున్న ఫోటోలు అండి. 2018, 19, 20, 2020, 21 కూడానండి. 21 వరకు కూడా నా పిల్లలతో నా ఫొటోస్ అండి. నాతో ఉన్నారు సార్. తర్వాత వీళ్ళు ఎంసీ రికవరీ కేసు వేయించారు సార్ నా మీద అండి. అంటే నా పిల్లలు అదే ఉన్నారు కదని చెప్పేసి వాళ్ళకి ఫీజులు కట్టి చదివించామని సార్ నేను. కొత్తగా లాయర్ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు మా డాడీ మమ్మల్ని చదివించారంటే అలా చెప్పకూడదు, ఏమి ఇవ్వలేదని చెప్పండి అని చెప్పేసి ఎంసీ రికవరీ కేసు వేయించారండి. ఇప్పుడు రికవరీ కేసు కోర్టులో నన్ను డబ్బులు కట్టమని చెప్పిందండి. ఒక 5,50,000 కట్టమని చెప్పింది. నేను ఫోన్పేలు చేసిన డబ్బులు, ఇచ్చిన డబ్బులు అవి మాత్రమే కట్ చేసి 3,40,000 కట్టమని చెప్పింది. నేను అప్పటికి మా పిల్లలు చదివిన ఫీజులు నా దగ్గర ఒక 6 లక్షల రూపాయలు, 6 లక్షల చిల్లర రిసిట్లు ఉంటే అవి కోర్టులో సబ్మిట్ చేశాను. సరే మీ పిల్లల్ని చదివించుకున్నారు కానీ మరి బ్యాంకులో వేయలేదు కదా, అందువల్ల ఎందుకు కట్టమని చెప్పింది. అవి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. కోర్టు తీర్పుని ఖచ్చితంగా గౌరవిస్తాను, ఆ డబ్బులు కూడా కట్టేస్తాను. నా దగ్గరకు వస్తే నేను చదివిస్తాను, నేను పెళ్ళిళ్ళు చేస్తాను, నా తర్వాత నాకు ఉండేటువంటి ఆస్తులు కూడా నా పిల్లలకి ఇస్తానని చెప్పేసి ఈ ప్రెస్లో మీ ముందు నేను తెలియజేస్తున్నాను సార్. మరి అంటే ఇప్పుడు రాజకీయంగా ఇప్పుడు పైనుంచి ఏమన్నా మీకు ఆదేశాలు ఏమైనా రావడం జరిగిందా? అంటే ఈ విషయం మీద సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ కూడా ఆదుకోవాలని కూడా వాళ్ళంతా మీడియా ముందుకు వచ్చి రావడం, మరి ఇది పార్టీ దృష్టికి ఇది ప్రీ ప్లాన్ సార్. ఎలా అంటే ఈ పిఠాపురం జనసేన అని ఎప్పుడైతే పెట్టారో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తుంది. పవన్ కళ్యాణ్ గారి ద్వారా నన్ను ఇబ్బంది పెట్టాలని లేకపోతే పార్టీ నుంచి దూరం చేయాలని ఆలోచన. సో ఖచ్చితంగా పార్టీ సిద్ధాంతాలకు బాగా పనిచేసే నేను పార్టీకి డ్యామేజ్ అవ్వడానికి నేను ఎట్టి బస్సులో ఒప్పుకోను. ఒకసారి నా వల్ల నిజంగా పార్టీ డ్యామేజ్ అవుతుందంటే నేను పార్టీకి రిజైన్ చేయడానికైనా సిద్ధం. పార్టీ బాగుండాలి ఫస్ట్. నాకు పైనుంచి ఫోన్ వచ్చింది, ఈ గొడవని మీరు సర్ది చేసుకోవాలి ఖచ్చితంగా అని చెప్పారు. సార్ సత్యం ఖచ్చితంగా సార్, నా పిల్లలు నా దగ్గరికి వచ్చేస్తే నేను హ్యాపీగా చూసుకుంటా అని చెప్పాను. పార్టీకి నేను ఏ డ్యామేజ్ అవ్వను, ఇప్పుడు కూడా మా పిల్లల్ని చూసుకుంటాను. దయచేసి మా పిల్లలు ఈ వీడియో వింటే వద్దమ్మా, మీ భవిష్యత్తు, మీరు బాగా చదువుకున్న పిల్లలు, చదువుకోలేనట్లు వాళ్ళగా ప్రవర్తించకూడదు, మీరు వచ్చేసేయండి, మనం చూస్తాం. లేదు
డాడీ మాకు మమ్మల్ని చదివించండి, మా పిల్లలకి సాయం చేయండి. ఓకే, చేస్తాను, ఖచ్చితంగా చేస్తానమ్మా, మీరు ఏం చెప్తే చేస్తాను. ఆ స్కూల్ ఎందుకు ఇవ్వనంటే మా మదర్ దాంట్లో కాలం చేశారు, మా ఫాదర్ దాంట్లో కాలం చేశారు. నేను ఇటుకి మోసి కట్టుకున్న సంపాదించిన ఫస్ట్ ఆస్తి అది, నేను సొంతంగా సంపాదించిన ఆస్తి. దాని మీద నాకు అటాచ్మెంట్ ఉంది. అందువల్ల నేను ఉన్నంత వరకు ఆ సైడ్ నాతో ఉంటుందమ్మా. నా తర్వాత మీకు ఇచ్చి ఏర్పాటు చేస్తాను. చెప్పండి. అంటే ఇప్పుడు రాజకీయ పరంగా మరి మీరు పవన్ కళ్యాణ్ గారు బ్యాడ్ నేమ్ రాకుండా చూస్తానంటున్నారు. ఫైనల్గా ఏం చెప్తానుకుంటున్నారు? అంటే ప్రతి ఒక్క కుటుంబంలో సమస్యలు ఉంటాయి సార్. రాజకీయ నాయకులకే కాదు, బయట అందరికీ ఉంటాయి. అవి రాజకీయాలు చేయడానికి వీల్లేదు. చేసి రాజకీయాలని డిస్టర్బ్ చేసి రాజకీయ యొక్క విధానాన్ని మార్చడం కరెక్ట్ కాదు. నేను కూడా చెప్పేది ఏంటంటే సోషల్ మీడియాలో మరి షేర్ చేసేటువంటి మనుషులు, మిత్రులు అందరికీ చెప్పేది ఏంటంటే దయచేసి కుటుంబ విషయాల్ని పబ్లిక్ చేయడం వల్ల కుటుంబాలు ఇబ్బంది పడే అవకాశం ఉంది. పిల్లలకైతే నేను ఎప్పుడు ముందు నుంచి చెప్పే మాట న్యాయమే చేస్తానని చెప్తాను. అదరికొస్తే నేను చూసుకుంటానని చెప్పి, ఎందుకంటే 2022 వరకు చదివించిన నేను హార్టికల్చర్ జాయిన్ చేసింది నేను మా పాపను విజయనగరం తీసుకుని ఎంఎస్ చేయడానికి మాత్రం. అంటే ఈ 2 సంవత్సరాల్లో మరి నేను నా మీద కేసులు వేశారు, మెయింటెనెన్స్ రికవరీ కేసు. అప్పుడు కట్టడం మానేసాను డబ్బులు. కేసులు వేశారు కదా, ఇంక అప్పుడే చూసుకుందాం అంతే తప్ప అంత ముందు చూసుకున్నాను నేను. ఇప్పుడు చూసుకుంటాను నేను, ప్రతిదీ నిజమే చెప్తాను. అంత తప్ప ఇప్పుడు అబద్ధాలు ఆడితే రేపు మనం అందరం కలిసి ఉండవలసినటువంటి పిల్లలు మేమందరం కలిసే ఉండాలి కదండి. తండ్రి సపోర్ట్ ఎవరు ఇస్తారు? తండ్రి లాగా బయట వాళ్ళు ఎలా సపోర్ట్ చేయగలరు, ఎంతోకాలం సపోర్ట్ చేయగలరు. మరి ఈ విధంగా చెప్పేస్తున్నారు. ఇప్పుడు మీరు సెకండ్ వైపు మరి ఉన్నారు, వాళ్ళ ఇబ్బంది ఏం ఉండదు సార్. అలాగండి, వాళ్ళకి మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. తనకి స్కూల్ ఉంది రాజమండ్రిలో, తను చూసుకుంటుంది మంచిది. తను మనకి ఏమీ అబ్జెక్ట్ చేసేటువంటి అవకాశం ఉండదు. నేను ఇప్పటికీ కూడా నా భార్య మానస అని అనుకుంటుంటాను. నేను మానస నా పిల్లలు. ఇప్పుడు మరి కేసులు ఎన్ని ఉన్నాయి, వ్యవహారాలన్నీ కూడా మరి అవన్నీ వాటి పరిస్థితి ఎలా ఉంటుంది? నా మీద 8 సంవత్సరాల నుంచి కేసులు పెట్టి నన్ను చాలా ఇబ్బందులు పెట్టారు సార్ వాళ్ళు. నేను అంటే ఇప్పుడు 24 తర్వాత నేను కేసులు పెట్టే అవకాశం వచ్చింది. నా స్కూల్ కబ్జా చేశారు కనుక, నన్ను అటాక్ చేయడానికి వచ్చారు కనుక, నా మీద సోషల్ మీడియాలో పెట్టారు కనుక ఇప్పుడు నేను కేసులు పెట్టాను. 3 కేసులు వచ్చి ఇప్పుడు వాళ్ళు నెల రోజులు కోర్టుకు వెళ్ళడానికి 2 వాయిదాలకు వెళ్ళడానికి ఇబ్బంది పడిపోయి ఇలాగ మా పిల్లల్ని రోడ్డు మీద తీసుకొచ్చేసి మరి ఇలా ఇబ్బంది పెట్టేస్తున్నారు. పిల్లల్ని బయట తీసుకొచ్చేసి కాంప్రమైజ్ అయిపోవాలి, లేకపోతే కేసులు తీసేయాలి, మమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తున్నారు అంటున్నారు. 8 సంవత్సరాల నుంచి నన్ను టార్చర్ పెట్టినట్టే. కేసులు అన్నిటి మీద నేను తిరిగాను. మా అమ్మ మీద, మా నాన్న మీద, మా అక్క మీద, మా తమ్ముళ్ళ మీద, అందరి మీద 498లో పాపం వాళ్ళు 6 సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరిగారు. మా నాన్నగారు కాలం చేసేసారు కేసులో ఉండగా, మా అమ్మ కూడా కాలం చేసింది కేసులో ఉండగా. వాళ్ళు చనిపోయిన తర్వాతే మేము కేసు కొట్టేసి నిర్దోషులుగా బయటకు వచ్చారు. వాళ్ళు బ్రతుకున్నందుకు కేసులో నేరస్తులుగా తిరగవలసిన పరిస్థితి వచ్చింది. ఇలాగే ఉంటుంటాయి కేసులు అనేది. నేను మా పిల్లల కోసం కేసులు కూడా తీసేయడానికి సిద్ధంగా ఉన్నాను సార్. కేసుల్లో సాధించేది ఏమి ఉండదండి, చివరికి అందరూ ఇబ్బందులు పడ్డం తప్ప. అలాగని మా అత్తల ఫ్యామిలీ కూడా బాగలేదు. అంటే ముందు చాలా బాగుండేవారు వాళ్ళు కూడా. ఈ గొడవల వల్ల వాళ్ళు కూడా ఆర్థిక స్థితిలో బాగలేదు, అందరూ పాడైపోయాము. సరే ఇంకా కాలేదు, ఏం లేదు సార్. ఖచ్చితంగా కాంప్రమైజ్ చేసుకుంటే ఈ కేసులు అన్ని తీసేసి నా పిల్లల్ని మళ్ళీ బాగా కొంచెం చూసుకోవాలనిపిస్తుంది. అంటే వాళ్ళకి నుంచి మీకు ఈ విధంగా ఉందా, లేదంటే ఇప్పుడు ఇలా చేశారని మీకు అనిపిస్తుంది? విషయం ఏంటంటే సార్, మా పిల్లలు బయటికి రారనుకున్నాను సార్. అంటే యాక్చువల్ బయటికి రారు వాళ్ళు. ఎప్పటికీ మా పిల్లలే వీళ్ళ మీద కేసులు పెట్టి ఇబ్బంది పెట్టి మా పిల్లల్ని అదే తెచ్చుకోవాలనుకున్నాను తప్ప మా పిల్లల్ని రోడ్డు మీద రప్పించాలనుకోలేదు సార్ నేను. అంటే కానీ ఇప్పుడు మా పిల్లలు రోడ్డు మీదకి వచ్చి బాధపడుతున్నప్పుడు నాకు బాధేస్తుంది. వాళ్ళని మళ్ళీ జాగ్రత్త చూడాలి. ఇది పరిస్థితి. ప్రస్తుతం రాజకీయ ఎదుగుదలను చూసి వారవలేక కొంతమంది ఈ విధంగా చేస్తున్నారని కూడా చెప్పుకొస్తున్నారు. అలాగే ఈ ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతంగా ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, వ్యక్తిగత ఈ యొక్క గొడవలు ఉంటాయి. అన్నీ కూడా ఈ విధంగా రాజకీయాల పరంగా తీసుకుని ఈ విధంగా బయటికి వెళ్ళడం సరైనది కాదంటూ కూడా చెప్పుకొస్తున్నారు. తమ పిల్లలు ఏదైతే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా తమ ఆదుకోవాలని కూడా ఆదుకోవడం లేదు, తను సరిగా చూడడం లేదని చెప్పుకొస్తున్న నేపథ్యంలోనే ఆ పిల్లల్ని నేను చూసుకునేందుకు మొదటి నుంచి కూడా వాళ్ళు నా దగ్గర ఉన్నారు, వాళ్ళు చదివించేందుకు అన్ని విధాలుగా కూడా చేసినటువంటి పరిస్థితి గతంలో కూడా చూసాం. అలాగే ఈ యొక్క ఏదైతే తమ పిల్లల్ని ఇప్పుడు జరుగుతున్నటువంటి కేసులు ఉన్నాయో అన్నీ కూడా పిల్లల్ని చూసుకునేందుకు ఇప్పుడు అన్నీ కూడా కేసులను కూడా తొలగించేందుకు కూడా నేను సిద్ధంగా ఉన్నానని కూడా చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు ఎవరైతే తమ అత్తవారికి సంబంధించిన వారు ఉన్నారో, బావమర్ది కావచ్చు, వీళ్ళందరూ కూడా గతంలో వైసీపీకి సంబంధించినటువంటి ఆ పరిస్థితి అప్పట్లో కూడా ఈ విధంగా అప్పుడు అధికార పార్టీ ఉన్న నేపథ్యంలోనే ఈ విధంగా ఒక్కొక్కటి కూడా వ్యక్తిగతంగా అప్పుడైతే నన్ను టార్గెట్ చేశారు. ఇప్పుడు పార్టీలో వెతుకుతున్న
నేపథ్యంలో ఇప్పుడు కూడా ఈ విధంగా కొంతమంది ఇప్పుడు ఉన్నటువంటి జనసేనలో కూడా ఉన్నారని కూడా చెప్పుకొస్తున్నారు. అలాగే ఏదేమైనా ఇప్పుడు రాజకీయం వేరు, వ్యక్తిగత విభేదాలు వేరు, ఇవన్నీ కూడా కుటుంబ విభేదాలు ప్రతి ఒక్కరు కూడా నాయకులకు ఉంటాయి. ఈ విధంగా బయట తీసి రాజకీయ ఎదుగుదలని అడ్డుకోవాలని చూస్తే మాత్రం ఇప్పుడు పార్టీకి, జనసేన పార్టీకి ఎటువంటి బ్యాడ్ నేమ్ వస్తున్నా సరే నేను దాన్ని తప్పుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నానని కూడా చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు పార్టీ నుంచి ఆ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు చూసి నేను పార్టీకి రావడం జరిగింది. మత్స్యకార విభాగానికి సంబంధించినటువంటి ఏదైతే ఈ యొక్క వికాసానికి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న మత్స్యకారులందరూ కూడా ఒక వికాస అధ్యక్షుడు కూడా పనిచేశాను. ఆయన పవన్ కళ్యాణ్ గెలుపు కావచ్చు. ఇక్కడ మత్స్యకారులు ఎక్కడున్నా సరే వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గెలవాలని కూడా దానికోసం కృషి చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ కావాలని ఉద్దేశపూర్వకంగానే ఈ యొక్క పిల్లల్ని రోడ్డు మీదకి లాగి వాళ్ళకి సంబంధించినటువంటి వీడియోలు ఏవైతే ఉన్నాయో పవన్ కళ్యాణ్కి చేరే విధంగా కూడా చేస్తున్న నేపథ్యంలోనే ఈ విధానం సరైనది కాదని కూడా చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు ఏదైతే వాళ్ళ ఒకటే టార్గెట్ స్కూల్ ఏదైతే ఉందో స్కూల్కి రాసే వాళ్ళని కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆ స్కూల్ తన కష్టార్జితం కావచ్చు, అలాగే తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి కావచ్చు, అది ఆ విధంగానే తనను దగ్గర ఉంచుకోవడానికి నేను ఉన్నాను. తదనంతరం కూడా పిల్లల్ని చదివించడం ఇప్పటివరకు కూడా చేశాను. వాళ్ళకి పెళ్ళిళ్ళు పేరెంటాలన్నీ కూడా చూసి తదనంతరం కూడా వాళ్ళకి ఆస్తి వాళ్ళకే చెందేలా చూస్తాను తప్ప ఇది ఏ విధమైనటువంటి ఇది వేరే ఒక వాళ్ళు సొంతం చేసుకునేందుకు ఇది కుట్ర పంచుతున్నారని కూడా అనిపిస్తుందని కూడా చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మత్స్యకార వికాస విభాగానికి చెందినటువంటి నాయకులు ఎవరు మల్లాడి రాజుపై ఇప్పుడు తమ కుమార్తెలు చేస్తున్నటువంటి ఆరోపణలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్న నేపథ్యం జనసేన నుంచి కూడా అతనికి అయితే పిలుపు వచ్చింది. మరి దానిపై వివరణ కూడా ఇచ్చుకునేందుకు నేను సిద్ధంగా ఉన్నానని కూడా చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా ఈ యొక్క రాజకీయంగా ఎదుర్కోలేకే, అలాగే తనను ఎదుగుతున్నటువంటి ఎదుగుదల చూసి వారంలోకి ఈ విధ పరిణామాలు చేస్తున్నారు. ఈ పిల్లల్ని చూసుకునేందుకంతా కూడా నేను సిద్ధంగా ఉన్నానని కూడా ఈ కేసులన్నీ కూడా ఉపసంహరించుకోవడం కూడా సిద్ధంగా ఉన్నానని కూడా మల్లాడి రాజు గారు అయితే ఆర్టీవీతో తన అభిప్రాయాన్ని కూడా వెల్లడించినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కొన్న తాజా పరిస్థితి. కెమెరాలతో ప్రకాష్, ఆర్టీవీ, కాకినాడ నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.